నది గమించేను. బైబిల్ పళ్ళు పాడుకుంటాం. బైబిల్ పల్లవి గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of the world is mine. Every promise in the book is mine. మరి కొంచెం వాళ్ళని కొద్దిగా సౌండ్ తగ్గించమని చెప్పి జోయల్కి చెప్పి, మరి ఇబ్బందిగా ఉంది. బ్రదర్స్ అందరూ వెనక నల్ల కుర్చీల్లో కూర్చోండి. దయచేసి ఏమనుకోకుండా బ్రదర్స్ వెనక నల్ల కుర్చీల్లో కూర్చోండి. సిస్టర్స్ చిన్నపిల్లలందరూ తెల్ల కుర్చీలు వీటి కుర్చీల్లో కూర్చోండి. సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూలు మా ఇంట్లో ఉంటుంది. ఇక్కడ రూమ్ అనుకున్నాము, అయితే రూమ్ నిండా లగేజ్ ఉంది, అది బాగాలేదు. అందుకని సండే స్కూల్ మా ఇంట్లో ఉంటుంది. ఆరాధన అయిపోయిన వెంటనే సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచరు, సేవకురాలు మా ఇంటికి వెళ్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తిరిగి అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణలను సాక్ష్యమిచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నీ పరిశుద్ధులైన వారితో కలిసి చిన్నమందగా ఈ వీధిలో దైవారాధన కొరకు చేరి వచ్చినాం. దేవా, దయతో క్షమించండి. నీ పరిశుద్ధుల కొరకై ఆరాధన కొరకు స్థలం సిద్ధపరచలేకపోయినాం. దేవా, ప్రతి విధమైన అభ్యంతర ఆటంకములన్నింటినీ మీ సిలువ రక్తం చేత మీ స్వాధీనంలో ఉంచండి. కొద్ది నిమిషాలు దైవారాధన కొరకే మా గమనాలను చెరపట్టండి. మీ మందిర నిర్మాణము మీ దయచొప్పున శీఘ్రముగా జరుగునట్లు మీ కార్యమును మీరే జరిగించి పరిశుద్ధులు చేయ స్తుతుల సింహాసనం మీద ఆసీనులై ఉంటూ రండి. మా దేవా, అత్యంత అల్పుడనైన నన్ను కరుణించుము. నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10:20, ఇర్మీయా 1:9 వచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి.
దేవా, ప్రతి విధమైన అభ్యంతర ఆటంకాలన్నిటిని మీకు అప్పగించుకుంటూ రాగలిగిన పరిశుద్ధుల కొరకే స్తుతిస్తూ రావలసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సమకూర్చమని వేడుకుంటూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకు తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసుప్రభు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములో దయచేసి ఎవరైనా చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు. చాలండి. ఈ దినం దైవారాధన కొరకై ప్రభు ఇచ్చిన తలంపు ఏమిటంటే, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు. ఎప్పుడైతే మనకున్న ప్రతికూల పరిస్థితుల్లో, మనకున్న నిందలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కలవరములో మన పరిస్థితులు మనం చూస్తామో అప్పుడు మనము భూమి మీద నిలబడలేం. మనకున్న ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైతే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూస్తామో అప్పుడు మనము భూమి మీద క్రీస్తు కొరకు నిలబడిన వారమై విశ్వాసములో స్థిరముగా ఉండగలుగుతాం. చూడండి ఆ మాట, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఆ దినాన సంఘమునకు, ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చుకున్న సంఘమయ్యున్న మనకు శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో ఆయన మనకేమై ఉన్నాడు అంటే సమీపముగా ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. ఆత్మ విషయంలో మనతో కూడా ఉన్న యేసు ఏమని చెప్తున్నాడు అంటే, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు ఎప్పుడైతే మన విశ్వాసము స్థిరముగా ఉంచుకోగలుగుతామో, మన విశ్వాసమునందు స్థిరముగా ఉండగలుగుతామో, ఆ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచి ఆయనను ఆరాధించగలుగుతామో అప్పుడు ప్రభువైన దేవుడు వారి యందు ఏం చేసేవాడిగా ఉన్నాడంటే ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆనందించేవాడు. అమ్మా ఇటువైపు రండి. కాబట్టి ఇది నా దైవారాధన కొరకే తలంపు ఏమిటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన మనము స్థిర హృదయము కలిగిన వారమై ఆయనను ఆరాధించడం ద్వారా, లేక ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే మేలులు ఏమిటి? 5 మేలులు జ్ఞాపకం చేసుకొని మనం ఆయన ఆరాధిస్తాం. నోట్స్ రాసుకున్న పైన హెడ్డింగ్ ఏమని రాసుకుంటారంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగిన మేలులు లేక కలిగిన ఆశీర్వాదములు. 5 విషయాలు చూస్తాం. నెంబర్ 1, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచే వారిగా ఉంటారో
ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి వారికి, విశ్వాసం ఉంచిన వారందరికీ కలిగే మొదటి ఆశీర్వాదము, మేలు ఏమిటయ్యా అంటే పాప క్షమాపణ. భూమి మీద మనము ఎవరి దగ్గరికి వెళ్ళైనా సరే, వారి విషయంలో మనం చేసిన పొరపాటును బట్టి క్షమించమని అడిగామనుకోండి, కన్న తల్లిదండ్రులైతే క్షమిస్తారు, ఇంటి వారైతే క్షమిస్తారు, మిగిలిన రక్త సంబంధికులు, బంధువులైతే క్షమిస్తారు. మనమంటే ఎరగని వారు క్షమిస్తారో క్షమించరో తెలియదు. అయితే మనలను క్షమించిన వారందరూ ఎవరైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, ఇంటివారైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, ఎవరైనా క్షమించిన వారు ఎవరైనా కాలక్రమంలో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మరలా ఏదైనా విభేదం అనేది వారికి తలెత్తితే, మరలా ఏమైనా తారతమ్య భేదాలు గనక వారి మధ్య సంభవిస్తే వెంటనే వారు ఏం చేస్తారంటే, ఆ రోజు నిన్ను ఊరుకున్నాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, లేకపోతేనా అని అంటారా అనరా? అంటే వాళ్ళు క్షమించింది నిజమా అబద్ధమా? అబద్ధం. ఎంతవరకు క్షమిస్తారయ్యా అంటే, భూమి మీద మనిషి ఓ వ్యక్తి యొక్క అవిధేయతను, పొరపాటును తను భరించగలిగినంత వరకే క్షమిస్తారు. తను భరించలేని సమయంలో ఎదుటి వారిని ఎవ్వరు కూడా క్షమించలేరు. ఇంకా అలాంటిది పాపము క్షమించడం అంటే అసంభవం. అందుకని మన వేదాలు ఘోషిస్తున్నాయి కదా, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణము ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సర్వ మానవాళి యొక్క పాపము పరిహారము కావాలి అంటే రక్తము చిందించబడడం అనేది తథ్యం. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. ఆ పరమాత్ముడు తనకై తాను మన కొరకే బలిగా బలిదానము, ప్రాణదానము చేసిన వారై ఉండాలి. ఎవరున్నారండి ప్రాయశ్చిత్తం కొరకు ఇలాగూ ప్రాణాన్ని దారపోసేవారు? కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న వారైనా, కడుపును పుట్టిన వారైనా, తోడబుట్టిన వారైనా, ఈ లోకంలో ప్రాణం దారపోసేంత ప్రేమ ఎవరి మీద చూపేవారు లేరు, రారు. కేవలము దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పాపిని ప్రేమించిన దేవుడు, పాపిని పాతాళంలో నుంచి పైకి లేవనెత్తగలిగిన దేవుడు, పరలోక రాజ్యం ఇవ్వగలిగిన దేవుడు, పరమాశీర్వాదమును అనుగ్రహించడానికి ఈ లోకానికి కన్యక మరియ గర్భమున ఈ లోకంలో జన్మించి పాపమెరుగునైనా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా భూమికి ఆకాశానికి మధ్య 2 కోయిలపై 3 మేకల మీద వేలాడి తన యవ్వన ప్రాణాన్ని మన కొరకే బలిగా అర్పించి, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన చేసిన శిలువ బలియాగము ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచే వారిగా ఉంటారో వారికి దేవుడు ఏం కలుగు చేస్తున్నాడయ్యా అంటే పాప క్షమాపణ. అందుకని ఆ క్షమాపణ ఆయన ఎలా కలుగు చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడే నా పాప క్షమాపణ కలుగు చేయటం అనేది అది ఆయన చిత్తముగా భావిస్తున్నాడు. దేవా, నీ చిత్తానుసారముగా నా పాప దోషములన్నింటినీ నీవే క్షమించి మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనకుండా నాకిచ్చిన పాప క్షమాపణ కొరకై కేవలము నీ సిలువ కార్యము యందు విశ్వాసముంచడం ద్వారా ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని బట్టి నీ చిత్తానుసారమైన పాప క్షమాపణ నాకు అనుగ్రహించినందుకై ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్ధులం. విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మన పాపమంతటిని పరిహరించి మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. కొన్ని కుటుంబాల్లో గమనిస్తా ఉంటే
పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు వారి మనసు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం కొంత పట్టుతుంది. ఈ అర్థం చేసుకునే లేపే కొన్ని మనస్పర్ధనలు వస్తాయి. అయితే వారు దేవుని మీద ప్రేమను బట్టి, దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే క్షమించుకుంటారు. మళ్ళా కాలక్రమంలో ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు వస్తే వెంటనే ఏం గుర్తొస్తాయంటే, ఆ రోజు నిన్ను ఊరుకున్నాను, క్షమించానని. జీవం అనే కృపావరంలో ఏకమై ఉండవలసిన వారిద్దరే ఈ వివాహం చేసుకోవడానికి ఇది దేవుని చిత్తమని తెలుసుకొని పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన వారిద్దరే, ఆయన చిత్తమని కలిసిన వారిద్దరే ఆయన చిత్తములో ఒకరినొకరు క్షమించుకునే మనసు లేకుండా జీవిస్తా ఉన్నారు. అందుకనే భూమి మీద మనదంతా క్షమించలేని మనసు. అయితే దేవుడు చూడండి, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చిత్తానుసారంగా మనలను క్షమించడం మాత్రమే కాకుండా మరెన్నడూ కూడా ఇక జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దినాన దైవజనుడు మార్టిన్ లూథర్ గారు దేవాలయంలోనికి వెళుతుంటే గేటు దగ్గర, గుమ్మం దగ్గర సాతానుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడంట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు చూసి, రేయ్, నీకు ఇక్కడేం పనిరా, సాతానుడా, దుష్టుడా, నువ్వు ఇక్కడేం పనిరా, ఇక్కడ పరిశుద్ధులందరూ చేరి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అంటే, అప్పుడు సాతానుడు అన్నాడంట మార్టిన్ గారితోటి, పాస్టర్ గారు, మీ వాళ్ళే కాదండి, మా వాళ్ళు కూడా ఉన్నారు అన్నాడంట. మీ వాళ్ళు ఎవర్రా అని చెప్పేసి ఈ మార్టిన్ గారు సాతాన్ని ఎదిరిస్తుంటే, అప్పుడు సాతానుడు అన్నాడంట, ఏంది నువ్వేదో పెద్ద పైనుంచి ఊడిపొచ్చి వచ్చిన భక్తుల్లాగా మాట్లాడుతున్నావు, నీ చరిత్ర నాకు తెలియదు అనుకుంటున్నావని ఓ పెద్ద చీటీ, ఇంత పొడగోడు చీటీ రాసి, ఇదిగో నువ్వు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు చూడు అని మొత్తం చూపించి, ఇంత పాపాత్ముడు నువ్వు, ఈరోజు పెద్ద భక్తుడు అయిపోయి మందిరానికి వెళుతున్నావే, నన్ను అడ్డగిస్తున్నావే అని చెప్పేసి అని అంటే, అప్పుడు ఆ సాతానుడితోటి మార్టిన్ గారు అన్నారంట, ఓ మార్కర్ పెన్ను తీసి, రెడ్ పెన్ను తీసుకుని దాని మీద ఒక నిలువు గీత, ఒక అడ్డగీత గీసేసి, నా గురించి తెలిసిన పాపములు, నా లోపములు తెలిసి నీ కొన్నే, నువ్వు చూయించి నీ కొన్నే, నీకు తెలియని నాకెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయనే చిత్తానుసారంగా నా కొరకే కలువరి శిలువలో ప్రాణాన్ని ధారపోసి నా పాపములన్నిటిని ఆయన ఏం చేశాడు, క్షమించి వేశాడు, తుడిచి వేశాడు, కడిగి వేశాడు. ఇకెన్నడూ కూడా సాతానుడా, నువ్వు వచ్చైతే జ్ఞాపకం చేస్తావు కానీ నా దేవుడైతే ఆయన చిత్తానుసారంగా మరెన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన ద్వారా నాకేం కలిగిందయ్యా అంటే పాప క్షమాపణ. ఎప్పుడైతే ఆ పాప క్షమాపణ పొందినానన్న నిశ్చయిత మార్టిన్ గారు సాతానుతో చెప్పినాడో, సాతానుడు పారిపోయాడు అక్కడి నుంచి. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో ఈ నిశ్చయిత మనం కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగినటువంటి మొదటి ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే పాప క్షమాపణ. ఈ లోకంలో ఎక్కడా దొరకదు, ఎవరి దగ్గర దొరకదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఆ విశ్వాసములో పొందిన పాప క్షమాపణను బట్టి మనం ఆయన గనక ఆరాధిస్తుంటే నీ యొద్ద నుంచి అపవాది పారిపోతుంది. అపవాదిని నీవు నేను మనం జయించగలుగుతాం. సులువుగా చిక్కులు పెట్టేటువంటి వాటన్నిటిని విడిచిపెట్టగలుగుతాం. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో గమ్యం చేరుకునేంత వరకు ఆయన ఆరాధించకుండా మానలేము. అందుకనే దావీదు భక్తుడు తన కుమారుడైన అబ్షాలోము తరుముతుంటే చెప్పులు లేకుండా కొండపైకి పారిపోతా ఉంటాడు. ప్రభు దినం రాగానే దావీదు భక్తుడు ఏం చేశాడో చూడండి. రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం, పేజ్ నంబర్ 265. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఎప్పుడయ్యా అంటే ప్రతికూల పరిస్థితుల్లో, కష్టకాలములో, అవమానములో దావీదు పారిపోతున్నప్పుడు, తన కుమారుడైన అబ్షాలోము చేత తరమబడుతూ ఉన్నప్పుడు పరిగెత్తుతూ ప్రభు దినం రాగానే కొండ మీద ఒక స్థలం చూసుకుని దావీదు అక్కడ ఏం చేసినాడు, ఆరాధించాడు. మన జీవితంలో కూడా ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో, ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులు, మన ఎదుట ఉంచబడినటువంటి ఓపికతో గమ్యం చేరటానికి
విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ఆ విశ్వాసమును బట్టి పొందినటువంటి పాప క్షమాపణ కొరకై ప్రభువు నేను చేయబద్దులమండి, ఆరాధించబద్దులం. దేవా, నీవే నీ చిత్తానుసారముగా నా పాపములన్నిటికీ ప్రాయచిత్తం కలుగజేసి మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నాకు ఇచ్చిన పాప క్షమాపణ కొరకై ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. ఇంకా ఎవరైనా ఇట్టి పాప క్షమాపణ దగ్గరగా దూరంగా లైవ్ ద్వారా ప్రస్తుతం భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో పాప క్షమాపణ కొరకే ఎదురు చూస్తూ ఉంటే, ఇదిగో పాప మెరుగుని దేవుడు పాపులమైన మనందరి కొరకై పాపపు శిక్ష కలువరి శిలువలో భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచే వారిగా ఉంటారో వారిని దేవుడు తన చిత్తానుసారంగా వారికి పాప క్షమాపణ కలుగు చేస్తాడు. అట్టి పాప క్షమాపణ పొందినటువంటి దేవుని పరిశుద్ధులైన వారు ఆరాధిస్తుంటుండగా ఆరాధించని నీవును యేసునందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఇట్టి పాప క్షమాపణ పొందబద్ధుడవు, బద్ధురాలవు. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండవ చూద్దాం రండి. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే రెండవ ఆశీర్వాదం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన రెండోది యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా కలిగే మేలేమిటయ్యా అంటే మన హృదయాలు ఏమవుతాయండి? పవిత్రపరచబడతాయి. మొదటిది పాపక్షమాపణ పొందుతున్నాము. రెండవది ఏం కలుగుతుందయ్యా అంటే మన హృదయాలు పవిత్రపరచబడ. మనకి దంతశుద్ధి తెలుసు. ఇక్కడ కూర్చున్న వారిలోనూ చాలా మంది ఈరోజు బ్రతికున్న వారందరూ కూడా ఖచ్చితంగా వారు ఏం చేసి ఉంటారయ్యా అంటే దంతశుద్ధి, ఆ తర్వాత దేహశుద్ధి, ఆ తర్వాత వస్త్రశుద్ధి కదండి. ఈ శుద్ధి తెలుసు. హృదయ శుద్ధి చేయమంటే వారు ఏమంటారు? ఎవరి వల్ల కాదు. హృదయం శుద్ధి చేయాలంటే ఎవరి వల్ల కాదు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే. ఎందుకని? మన హృదయం ఎలాంటిది చూడండి, మనకు బాగా పరిచయం అనమాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చిన్నోడా చెప్పులు అటు ప్రక్కన పెట్టుకో, అక్కడ పెట్టు. అది ఘోరమైన వ్యాధి గలది. చాలండి. హృదయం ఎలాంటిదయ్యా అంటే ఘోరమైన వ్యాధి మోసంతో ఉంది. దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు లేరు. అందుకని ఈ లోకంలో కవులు ఏమంటారంటే బావి లోతు ఇంతని చెప్పవచ్చు, నదుల లోతు ఇంతని చెప్పవచ్చు, సముద్రపు లోతు కూడా ఇంతనో ఎంతనో చెప్పవచ్చు, కానీ మనిషి హృదయపు లోతు ఇంతని చెప్పగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారండి? ఎవరు దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు? 50 ఏళ్ళు కాపురం చేయి, 50 ఏళ్ల తర్వాత కూడా ఏమంటారంటే ఇంతవరకు నీ మనసు ఏందో నాకు అర్థం కాలేదని అంటారు. 70 ఏళ్ళు కాపురం చేయి, లేదు 100 ఏళ్ళు కాపురం చేయి. అమ్మా ఇటువైపు రండి, ఇటువైపు రండి. ఎవరి హృదయం ఎవరికి అర్థం కాదు, గ్రహించలేరు. అంత గ్రహము లేని ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో ఏముంది? చూడండి ఒక మాట. 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. మన అంతరంగంలో మన హృదయంలో ఏమన్నదంటే విచారం, మన హృదయంలో మోసం, మన హృదయంలో ఘోరమైన వ్యాధి. మన హృదయము గ్రహించడానికి ఏ మానవుని వల్ల కాదు. అందుకనే మానవుని యొక్క జీవితం అపవిత్రం కావటానికి 13 చెడ్డ ఉంటే వాటిలో మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే దురాలోచన. చూడండి మాట. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయము నుండి 23వ వచనం చదివితే 13 ఉంటాయి. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి మన జీవితాన్ని, మన భవిష్యత్తు అంతటిని అపవిత్రపరిచేది ఏమిటయ్యా అంటే దురాలోచన. ఆలోచన ఎక్కడ వస్తుంది? మనకి మనసులో.
ఈ 13 రకాలైన చెడు వాటిలో మొదటిది ఏమిటయ్యా అంటే దురాలోచన. ఎవరి ఆలోచన ఎవరు కూడా గ్రహించలేరు, కనిపెట్టలేరు. ఇటువంటి మోసపూరితమైన, గ్రహ్యము కాని, విచారముతో ఉన్న, రహస్య పాపంతో నింపబడిన హృదయం పరిశుద్ధపరచబడాలి అంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసము వలన మన హృదయాలు ఏమైనాయండి? పవిత్రపరచబడ్డాయి. ప్రభువా, నా హృదయం అంతా రోత హృదయం, నా హృదయం అంతా విచారం కలిగిన హృదయం, నా హృదయం అంతా వ్యాధి కలిగిన హృదయం, నా హృదయం అంతా మోసకరమైన హృదయం, నా హృదయం అంతా అర్థం కాని హృదయం, అంత భయంకరమైన హృదయం కలిగిన నా జీవితాన్ని నీవు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నా హృదయానికి ఏం కలుగు చేశావు? పరిశుద్ధత, పవిత్రత కలుగు చేశావు. అందుకనే మత్తయి సువార్త 5:8 మనకు బాగా పరిచయం. హృదయ శుద్ధి గల వారు దేవునిని. ఈరోజు మనం దేవుని చూసే ధన్యతలోనికి రాగలిగినాం, దేవుణ్ణి ఆరాధించే ధన్యతలోనికి రాగలిగినాం, దేవుడు ఎవరో తెలుసుకోగలిగిన ధన్యతలోనికి రాగలిగినాం, దేవుని చేత మనము కూడా ఎరగబడిన ధన్యతలోనికి రాగలిగినాం. భూమి మీద మానవుడు దేవుని కోసం వెతుకులాడుతా ఉన్నాడు. దేవుణ్ణి కనుగొనాలని ఎంతో వ్యయ ప్రయాసాలు చెల్లిస్తా ఉన్నారు. అయితే దేవుణ్ణి చూడాలి అంటే మానవుడు హృదయం శుద్ధి కావాలి. హృదయ శుద్ధి లేకుండా మానవుడు దేవుణ్ణి చూడలేడు. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉంటే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసము కలుగు చేసి మన హృదయాన్ని ఏం చేసినాడయ్యా అంటే పవిత్రపరిచాడు. ఇప్పుడు దేవుణ్ణి మనం చూడగలిగినాము, దేవుణ్ణి మనం ఆరాధించగలిగినాము, దేవునితో మనము జీవించగలుగుతున్నాం. నిర్ణయకాల సమయంలో దేవునితో ఏలుబడి చేసే ధన్యతలోనికి వెళతామన్న విశ్వాసము, నిరీక్షణ మనం పొందినాం. అందుకనే రెండవదిగా విశ్వాసం ద్వారా మనకి హృదయ శుద్ధి లేక హృదయ పవిత్రత దొరికినందుకు ప్రభువుని ఆరాధించబద్దులం. మూడోది చూస్తాం రండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే మొదటి మేలు పాప క్షమాపణ, రెండవది పరిశుద్ధమైన హృదయం, పవిత్రమైన హృదయం. మూడోది చూస్తాం రండి. మార్క్సు వార్త 5:34. మార్క్సు వార్త 5:34. నాన్న అటువైపు వెళ్ళ మాకు. మార్కు 5:34. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై. మూడవ తలంపు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం కలుగుతుందయ్యా అంటే పీస్ అండ్ హీల్, స్వస్థత మరియు సమాధానం. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె గురించి వ్రాయబడింది ఎన్నో తిప్పలు పడిందంటండి. ఆమె ఎన్నో తిప్పలు పడిందంట. 12 ఏళ్ళు తిరగని వైద్యుడు లేడు, ఎక్కని హాస్పిటల్ కూడా ఎన్నో తిప్పలు పడింది. తనకున్నదంతా వేయపరుచుకుంటా వచ్చింది. అయితే ఏ మాత్రము కూడా ఆమెకి స్వస్థత లేదు, ఏ మాత్రము కూడా ఆమెకి సమాధానం లేదు. చూడండి, ఒకే బాధ మనకి ఒక వారం రోజులు ఉందనుకోండి, రన్నింగ్ నోస్ అనుకోండి, జలుబు, ముక్కు కారుతా ఉంది. ఈ వింటర్ సీజన్లో వారం రోజులు ముక్కు కారుతానే ఉందనుకోండి, మనకేమన్నా నెమ్మది ఉంటుందా? అసలు సమాధానం ఉంటుందా? మన ఇంట్లో వాళ్ళకి నెమ్మది ఉంటుందా? కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న వాళ్ళైనా, కడుపును పుట్టిన వాళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా ఏమంటారంటే, ఏంట్రా నీ తుమ్ములు, ఏంట్రా నీ దగ్గు అంటారా అనరా? వారం రోజులకి అంత సమాధానం కోల్పోతుంటే, అంత బాధ పడుతుంటే పాపం మేము ఎన్నేళ్ళండి? మనకైతే రన్నింగ్ నోసు, ఆమెకైతే రన్నింగ్ బ్లడ్. 12 ఏళ్ళు ఎన్ని రకాలైన తిప్పలు పడిందో చూడండి. కేవలము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆమెకు స్వస్థత మరియు సమాధానం. కొంతమంది 3 ఏళ్ల నుంచి కుదరని రోగంతో, కొంతమంది 7 ఏళ్ల నుంచి చెప్పుకోలేని వ్యాధితో బాధపడతా ఉంటారు. అయితే ఎప్పుడైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల ద్వారా మనకేం కలుగుతుందయ్యా అంటే స్వస్థత. చూడండి, అరణ్యంలో వాగ్దాన భూమి కొరకు వెళుతున్నప్పుడు తాపకరమైన పాము కరిసి చచ్చిపోతా ఉన్నారు. దైవజనుడైన మోషేతో దేవుడు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూపించండి, ఎవరు నిదానించి చూస్తారో వారు ఏమవుతారు? బ్రతుకుతారు. విశ్వాసంతో, నమ్మకంతో నిదానించి చూసిన వాళ్ళందరూ చచ్చిపోకుండా బ్రతికారు.
ఈ రోజు కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారిగా ఉంటారో వారికి దేవుడు స్వస్థత మరియు సమాధానం. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, కుదరని రోగంతో చెప్పుకోలేని సమస్యతో సమాధానం లేకుండా తల్లడిల్లిపోతూ ఉన్నావా? ఈ యొక్క వ్యాధికి ఎన్ని మందులు మింగాలి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని ఒకవేళ నీవు నిరుత్సాహంతో దిగులు పడుతూ మంచం పట్టి ఉన్నావా? అయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పొందిన దెబ్బలను బట్టి దేవుడు మనకేమిస్తున్నాడంటే స్వస్థత. ప్రభు అయిన దేవుడు చెప్పినాడు, స్వస్థపరచు యెహోవాను. నిర్గమ 15:26 చివరిలో వ్రాయబడింది, స్వస్థపరచు యెహోవాను నేనే. మొదటి పేతురు పత్రిక 2:24 రాయబడింది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. యెషయా గ్రంథం 53:6 రాయబడింది, ఆయనే మనకు స్వస్థత కలుగు చేయువాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మూడవ మేలు ఏమిటయ్యా అంటే స్వస్థత, హృదయానికి సమాధానం. 3 విషయాలు చూసాం. మొట్టమొదటి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ. రెండవది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా పవిత్రమైన హృదయం. మూడవది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత మరియు సమాధానం. నాలుగోది చూస్తామనండి, రోమిలకు రాసిన పత్రిక 4:21. రోమిలకు రాసిన పత్రిక 4:21. ఆ రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. రోమా 4:21 ప్రకారము 4వ తలంపు మేలు, 4వ ఆశీర్వాదం ఏమిటంటే విశ్వాసము వలన మనం ఏమవుతామంటే బలము నొందుతాం. మనం ఎన్నో రకాలుగా బలహీనులం అండి. ఆరోగ్యపరంగా బలహీనులం, మానసికంగా బలహీనులం, ఆర్థికంగా బలహీనులం, భవిష్యత్తు విషయంలో కూడా బలహీనులం, కుటుంబం విషయంలో బలహీనులం, సేవా విషయంలో బలహీనులం. ఈ లోకంలో ఏ విషయంలో తీసుకున్నా మనం ఎవరమయ్యా అంటే బలహీనులం. ఒక్కరు గాని గబక్కన మనల్ని ఏమన్నా మాట అన్నారనుకోండి, ఇక మన మనసు ఏమైపోతుంది, ఎంత బలహీనమో. ఇలాంటి బలహీనమైన మనము బూస్ట్ హార్లిక్స్ వాడితే బలం వస్తుందండి? బలం రాదు. ఈ బలము రావాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం. ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా బెదిరించారనుకోండి, అప్పుడు వాళ్ళకి ధైర్యం ఎప్పుడు వస్తుందయ్యా అంటే, వాళ్ళకి బలం ఎప్పుడు వస్తుందయ్యా అంటే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ మమ్మీ పక్కనో వాళ్ళ డాడీ పక్కనో నిలబడితే బలం వస్తుంది. చిన్నప్పుడు నేను 3వ తరగతి చదివేటప్పుడు ఏం చేశానంటే, నా నోట్స్‌లు పుస్తకాలు చాలా నీట్‌గా ఉంటాయి. అట్టేసి పెన్ను మీద పేరు రాశాను అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు కొత్త నోట్స్, కొత్త పుస్తకం ఉన్నట్టే ఉంటుంది. అంత జాగ్రత్తగా చూసుకుంటా. స్కూల్లో సాధ్యమైనంత వరకి నేనే ఫస్ట్ వస్తా ఉండేవాడిని. ఒకడు తట్టుకోలేక, ఓర్వలేక వాడేం చేశాడంటే, నన్నేం చేయలేక పుస్తకాలు తీసుకొని వెళ్తా ఉంటే, అప్పుడేం బ్యాగులు అయ్యేం ఉండేవి కాదు, పట్టుకొని వెళ్ళటమే. వాడేం చేశాడంటే వెనకాల నుంచి వచ్చి టపీమని కొట్టాడు. కొడితే పుస్తకాలన్నీ పడ్డాయి. నేను కూడా పడిపోయాను. పుస్తకాలు చూస్తే ఏమైందంటే దుమ్ము కొన్ని చినిగినాయి. నాకు ఎక్కడ లేని కోపం వచ్చి, ఇప్పుడు బాగా బలంగా ఉండేవాడిని, అప్పుడు బాగా లావుగా ఉండేవాడిని. ఎక్కడ లేని కోపం వచ్చి వాడిని చాచి కొడదామని చెప్పేసి చూస్తే దొరకలా, పరిగెడతా ఉన్నాడు. వాడిని కొడటానికి నేను పుస్తకాలు అక్కడ వదిలేసి వాడి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ విధంగానైనా కొట్టాలి, వాడిని పట్టుకోవాలని వాడిని తరుముతుంటే వాడు పోయి 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 వాళ్ళ నాన్న దగ్గర నుంచున్నాడు. ఇక వాళ్ళ నాన్న ఇక్కడ నుంచి, వాళ్ళ నాన్న చూడగానే నాకేమైందంటే వాడిని కొడదాం అనుకున్నావాడిని కొట్టకుండా, రేపు వస్తావుగా స్కూల్కి అనుకొని ఏదో నా ఊరట కోసం అనుకొని వెళ్ళిపోయాను. అంటే పిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని ఎంత భయపెడుతున్న వారైనా, బాధిస్తున్న వారైనా, మన బలహీనతను బట్టి వారు ఎంత తరుముతున్నా మనకి మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేమొస్తుందండి? బలం. అలానే మన ఆత్మీయ జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, భవిష్యత్తు గురించి గాని, ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందిన పాప క్షమాపణను బట్టి వాడు ఓర్వలేక ఏ విధముగానైనా సరే మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే బలహీనపరచాలనుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ లేదండి. ఇప్పుడంతా మైండ్ గేమ్. అటు పొలిటికల్‌గా చూసినా సరే, స్పిరిచువల్‌గా చూసినా సరే, స్టూడెంట్స్ మధ్య చూసినా సరే, ఎక్కడ చూసినా గానీ ఏం గేమ్ ఉందండి? మైండ్ గేమ్. మనసు మీద దెబ్బతీస్తా ఉన్నారు. మనోవేదనకు గురి చేస్తా ఉన్నారు. అందుకని ఏ వ్యాధికైనా మందుంది గానీ, మనోవ్యాధికి
మందు లేకుండా పోయింది. మనసు మీద దెబ్బతీస్తా ఉన్నారు. మనము మానసికంగా దృఢంగా ఉండాలి అంటే, మనసు బలముగా ఉండాలి అంటే, దానిని బట్టి వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ సేవా జీవితంలో మనము బలము పొందాలి అంటే దేవుని యందు ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి. భక్సింగ్ గారు ఎంత ఉంటాడంటే ఇంత ఉంటాడు. చాలా పొట్టి ఆయన. ఇంత ఉంటాడు. ప్రపంచం అంతటిలో కొన్ని కోట్ల ఆత్మలను సంపాదించి, కొన్ని వేల సంఘాలు కట్టి, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కి, ఈరోజు మనం కూడా అంటే శ్రేష్టమైన రక్షణలోనికి రావటానికి ఆయన ఒక్కడిని దేవుడు వాడుకున్నాడు. ఆ భక్సింగ్ గారికి ఉన్న ధైర్యం, బలం ఏంటంటే కోట్ల ఆస్తి కాదు. కోట్ల ఆస్తి అంతా విడిచిపెట్టొచ్చాడు. ముంబై వీధుల్లో ఒక్కడే రిక్తుడుగా సువార్త పత్రికలు చేతపట్టుకొని యేసు ప్రభు మీద ఆధారం చేసుకొని ఆయన్నే బలంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా బలమైన సేవ చేశాడు. దైవజనుడు బిల్లీ గ్రహం గారు భక్సింగ్ గారి గురించి ఏమన్నారు అంటే, భక్సింగ్ గారి యొక్క పరిచర్య సైకిల్ చక్రంలో సువ్వలు ఎన్ని ఉంటాయో అంత పరిచర్య అయితే, అందులో నేను చేసిన పరిచర్య ఆ సైకిల్ చక్రంలో ఉన్న సువ్వల్లో ఒక్క సువ్వ లాంటిది నా పరిచర్య. భక్సింగ్ గారి పరిచర్య సైకిల్ చక్రం లాంటి అంత పరిచర్య. బిల్లీ గ్రహం గారు ఒక్కరోజు గనక వాక్యం చెప్తే ఒక క్రూసేడ్లో 2-3 లక్షల మంది మారు మనసు పొందుతారు. ఆయన వచ్చి వాక్యం చెబుతున్నాడంటే కనీసం 50 లక్షల నుంచి 2 కోట్ల మంది వరకు ప్రజలు వచ్చి దేవుని వాక్యం వింటారు. అంత గొప్ప దైవజనుడు. భక్సింగ్ గారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, మేమైతే సువార్త చేసి ఆత్మను సంపాదిస్తాం కానీ ఆ దైవజనుడైతే సంపాదించబడిన ఆత్మ తిరిగి లోకంలో ఎక్కడ కూడా మలినం అంటకుండా ఓ ఇంటివాడిగా దేవుని ఇంటిలో చేర్చబడి నిత్య నివాస గృహంలోనికి వెళ్ళేంత వరకు తల్లిదండ్రులు ఏ రీతిగా బిడ్డను సంరక్షిస్తాడో అట్టి సంరక్షించే పరిచర్య ఈ దైవజనుడు కలిగి ఉన్నాడు. ఇది కలిగి ఉండటానికి ఆయనలో గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసం మనకి బలాన్ని కలుగు చేస్తుంది. ఈ పరిచర్య జరిగించాలి అన్నా, ఈ పరిశుద్ధులను దేవుని కొరకు రేపు సిద్ధపరచాలి అన్నా బలహీనులం. కేవలం ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం కలుగుతుందయ్యా అంటే బలం. 4 విషయాలు చూసాం. మొట్టమొదటి విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందండి? పాపక్షమాపణ. రెండవది విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందండి? పవిత్రమైన హృదయం. మూడవది విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందండి? ఏమండి? స్వస్థత మరియు సమాధానం. 4వది విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందండి? బలం. నువ్వు ఆత్మీయంగా బలం పొందుతావు, ఆర్థికంగా బలం పొందుతావు, ఆరోగ్యంగా బలం పొందుతావు, సామాజికంగా బలం పొందుతావు, మానసికంగా బలం పొందుతావు. భవిష్యత్తు నిత్యత్వం చేరేంత వరకు ఆయన పునరుద్ధాన బలమును పొందుకోగలుగుతావు. ఆఖరిది 5వది చూస్తాం రండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే 5వ ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా 5వది ఏమిటయ్యా అంటే, నీ ఇంటి వారందరితో కూడా ఏం చేస్తావంటే ఆనందిస్తావు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఈరోజు కోటీశ్వరుడు కూడా ఏమి లేదంటే అండి, సంతోషం లేదు, ఆనందం లేదు. ఇంట్లో వాళ్ళతో కలిసి భోంచేసే పరిస్థితి కూడా లేదు. అతను ఏ టైంలో తింటాడో తెలియదు, పిల్లలు ఏ టైంలో తింటారో తెలియదు. కుటుంబంగా ఇంటి వారందరితో కలిసి భోజనం చేసే ధన్యత లేదు. కానీ ఒక క్రైస్తవుడైతే మాత్రం సాధ్యమైనంత వరకు రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండి ఇంటి వారందరితో ఏం చేస్తాడండి? భోజనం చేస్తాడు. భోజనం చేసి వారందరితో ఎలా ఉంటాడు? ఆనందిస్తాడు. భౌతిక సంబంధమైన భోజనం మాత్రమే కాకుండా ప్రతి ప్రభువు దినాన ఆదివారం క్రైస్తవుడు వాక్యానుసారమైన సంఘ సత్యములో దేవుని ఇంటి వారందరితో కలిసి భోజనం చేసి ఏం చేస్తామండి? ఆనందిస్తాం. ఒక్క ప్రభువు దినాన మనం ఆశీర్వచన పాత్రలో చేయవేయకపోయినా, ఆరాధించకపోయినా, ఆరాధనకు దూరమైనా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ఇంటి వారందరితో కూడా కలిసి భోజనం చేసి ఇంటి వారందరితో కూడా ఏం చేస్తామయ్యా అంటే ఆనందిస్తాం. నాకు పెళ్ళయి పిల్లలయ్యి మా పిల్లలు 10th క్లాసు ఇంటర్మీడియట్ దశకు వచ్చేంత వరకు మా నాన్నగారు ఉన్నారు.
మేము ఇంటి వారందరితో కూడా కలిసి మేము భోంచేసే టైం ఎంత అయ్యా అంటే రాత్రిపూట కనీసం 2 గంటలు పడుతుంది. ఏ కూరైనా సరే 2 గంటలు నలుగురం పిల్లలు, అమ్మ, నాన్న, మాకు పుట్టిన పిల్లలు కలిసి కూర్చొని 2 గంటల సేపు. ఎందుకంటే ఇంటిల్లి పాది ఏం చేసేవాళ్ళమయ్యా అంటే ప్రభువుని స్తుతించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం, ఆనందించేవాళ్ళం, భోంచేసేవాళ్ళం. ప్రతి ఆదివారం వచ్చేసరికి మందిరంలో ఇంటిల్లి పాది ఏం చేసేవాళ్ళం అంటే అదే ఆత్మ సంబంధమైన ఆహారంతో ఆనందించేవాళ్ళం. కారణం ఏంటయ్యా అంటే 5వ తలంపు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ ఇంటి వారందరితో కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? నువ్వు 24 గంటలు 365 రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తుంది ఎందుకయ్యా అంటే నీ మనస్సాక్షి చెబుతుంది కుటుంబం హ్యాపీగా ఉండాలని. హ్యాపీ అంటే అర్థం ఏంటి? ఆనందంగా ఉండాలని కదండి. అతను రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తాడు కానీ ఇంటికి రాగానే ఆ ఆ బాధతోటి ఆ టెన్షన్ తోటి ఇంట్లో వాళ్ళ మీద చిర్రుబుర్రులు ఆడుతూ ఉంటారు. పాప మామేమో ఎదురు చూస్తూ ఉంటది ఆయన వచ్చాక ఇద్దరం కలిసి ప్రభువుని స్తుతించుకుందామని. ఆ చిర్రుబుర్రు చూసి ఆరాధన ఎటో తుర్రుమంటది, ఆనందం ఆవిరైపోతా ఉంటది. ఒక క్రైస్తవుడికి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఇది సాధ్యం. దేవుడు వారి ఇంటి వారందరితో కూడా ఆనందాన్ని ఇస్తాడు. దేవా, దేవుని ఇంటిలోను నీవు నాకిచ్చిన ఇంటిలోను నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆహారము మరియు భౌతిక సంబంధమైన ఆహారము నాకును ఇచ్చి నా ఇంటి వారితో నాకు అందిస్తున్న ఆనందాన్ని బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. నిర్ణయకాల సమయంలో నిత్యత్వంలో నీతో సదాకాలము అట్టి ఆనందములో నన్ను ఉంచే ఆ విశ్వాసము నాకు కలుగు చేసినందుకు అందుకని భక్సింగ్ గారు సాక్ష్యం ఇచ్చారు. చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం నాకు ఎట్లా లభించిందో అని ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చారు. ఒక చిన్న మాటే గానండి ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన గొప్ప సంతోషం. ఈ సంతోషము, ఈ ఆనందము కుటుంబం అంతా కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ 5 మేలులు దేవుడు మనకిచ్చినందుకు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మనదే ఉంచబడినటువంటి ఈ పరుగు పందెములో ఓపికతో సహించుకొని ఆయన విశ్వాసము ద్వారా కలిగిన ఈ 5 మేలులను బట్టి ప్రతికూల వాతావరణంలో ఆయనను ఆరాధించబద్దులం. ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందకుండా ఉంటే, ఇంకా ఎవరైనా పరిశుద్ధమైన హృదయము జీవితము కలిగి ఉండకుండా ఉంటే, ఇంకా ఎవరైనా ఆయన యందు విశ్వాసం ద్వారా కలిగే స్వస్థత సమాధానం పొందకుండా ఉంటే, ఇంకా ఎవరైనా ఆయన యందు విశ్వాసం ద్వారా పొందే బలము పొందకుండా బలహీనతలో ఉంటే, ఇంకా ఎవరైనా ఇంటిల్లిపాది సంతోషంగా లేకుండా దుఃఖము విచారంతో ఉంటే, దేవుని ప్రజలైన వారు ఆరాధిస్తుంటుండగా ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపుల రక్షకుడైన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. నీ ఉంచిన ఈ కొద్దిపాటి విశ్వాసం నీ జీవితంలో కూడా ఈ 5 అంతల మేలు నీకు అనుగ్రహిస్తుంది. ఇట్టి విశ్వాసం ద్వారా కలిగిన మేలును బట్టి దేవుని ప్రజలైన వారు ఆరాధించ బద్ధులై ఉన్నారు. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాము. అందరం లేచి నిలబడి పాట పాడుకుంటాము. పాటలు పాడే బ్రదర్స్ రండి. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఎంతమ్మా పాట సంఖ్య? 86. యేసు పరిశుద్ధ మైక్. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమదే. ఇహ పరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు
స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమున 3:5 ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమున ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చినాడు నామమిది. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చినాడు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధిస్తారు.